అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు విశాఖ జిల్లా గాజువాక సమీపం వడ్లపూడి ఈసేవా మైదానంలో ఘనంగా ప్రారంభించారు. పాంచరాత్ర ఆగమ పండితులు శ్రీమాన్ ఇరగవరపు వెంకటవాసు స్వామి పర్యవేక్షణలో అమ్మవారి భారీ ప్రతిమను ఏర్పాటు చేశారు. ఆగమ మరియు స్మార్త పండితులు వెంకట హరీష్ శర్మ నిర్వహణలో వారి బృందం వేడుకను నిర్వహించగా తొలి పూజలో వార్డు కార్పొరేటర్ బొండా జగన్, బీజేపీ సీనియర్ నేత కర్ణంరెడ్డి నరసింగారావు, జ్యోతి దంపతులు పాల్గొన్నారు. 9 రోజుల పాటు రోజుకొక కార్యక్రమంతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజేష్ శర్మ, నాయకుల సోంబాబు, వి జయరామరాజు, రాజన్ రాజు తదితరులు పాల్గొన్నారు. మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు ఇక్కడ పూజా మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో మొదటి రోజు ఈరోజు విగ్రహావిష్కరణ చేసి మొదటి పూజ జరిగింది. ఇప్పటికే భక్తులందరూ కూడా వచ్చారు. స్థానిక కార్పొరేటర్ శ్రీ బొండా జగన్ గారు మనకి వారాహి అమ్మవారిని దర్శించుకోవాలంటే ఎక్కడో కాశీకో లేదంటే ఈ మధ్య మహిళలు చాలా మంది బస్సులు వేసుకుని మరి కాకినాడలో ఏదో మార్మూల ప్రాంతంలో చిన్న ఆలయం ఉందంటే వెళ్తున్నారు. ఎందుకంత ఫేమస్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందే ఆయన వారాహి అమ్మవారి దీక్ష పూని మాల వేసి ఆయన విజయం సాధించారు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా అందరికీ తెలిసింది. ముందు నుంచి ఉన్న అమ్మవారి ప్రభుత్వ పాత్రలు కావాలంటే మనమంతా కూడా ఈ 9 రోజులు పూజల్లో పాల్గొని అమ్మవారికి మనకి ఏమైనా తీరని కోరికలు ఉంటే అమ్మవారికి తెలియజేస్తే ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, అదేవిధంగా అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మరి లోక కళ్యాణాలతో చేసినటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారి కార్యక్రమం తలపెట్టారు. వారాహి అమ్మవారి కార్యక్రమం అంటే మనం ఎన్నో జనంలో చేసుకున్న పుణ్యం అయితేనే అలాంటి కార్యక్రమం పాల్గొంటాం. ఎందుకంటే మనం కూడా కాశీ లాంటి క్షేత్రాలు వెళ్ళేటప్పుడు వారాహి అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే ఒక రోజు కానీ ఒక నైట్ కానీ అక్కడ లైన్ కడితే కానీ ఆ దర్శనం మనం దక్కదు. అలాంటిది మన గాజువాక నియోజకవర్గం 87వ వార్డు ప్రాంతంలో మన వార్డులో డైరెక్ట్గా చేస్తారంటే మరి ఈ మధ్యకాలంలో మనందరూ తెలుసు 87వ వార్డు ప్రాంతంలో అనేకమైన ఆలయాల నిర్మాణం. అక్కడ త్రిశక్తి అమ్మవారి ఆలయం కానీ, కొండపూర్లో పంచముఖ వినాయకుడు కానీ, బ్రహ్మసూత్ర శివాలయం కానీ, అక్కడ పంచముఖ శివాలయం కానీ ఈ ప్రాంతంలో కూడా ఆధ్యాత్మికం బాగా పెరిగింది కాబట్టి ఇంకా పెంపొందించాలి మంచి ఆలోచనతోనే మరి మన వాసుస్వామి గారి శిష్యులు మన బృందం అంతా కూడా మొన్నే మా గురువు కోసం కూడా చాలా చక్కగా చేశారు. మరి ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికం బాగా పెరగాలని ఒక మంచి ఆలోచనతోనే ఈ అవకాశం కూడా కల్పించాం. దీన్ని భక్త మహాశయులందరూ 87వ వార్డు కాదు, ఇది గాజువాకలో కూడా ఎంతవరకు ఇక్కడ ఏర్పాటు చేయలేదు ఇలాంటి కార్యక్రమం. దీన్ని గాజువాక నియోజకవర్గం మీ మీడియా ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ఇవాళ 26 లగాయత్తు 5వ తారీఖు వచ్చి 5వ తారీఖు వరకు రోజుకొక ఎదుటి సస్యశ్యామ యాగం కానీ అనేక యాగాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. మనం సాధారణంగా ఏదైనా పూజా కార్యక్రమంలో ఆలోచించి సిద్ధాంత గారి దగ్గరికి వెళ్తే మీకు ఆ యాగం చేయాలి, ఈ యాగం చేయాలని చెప్తారు. దానికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఇక్కడ మన గ్రౌండ్లోకి వచ్చి మీరు ఇందులో సాటిస్ఫై చేస్తే తక్కువ ఖర్చుతో మీరు అనుకున్న కోరికలు కూడా తీరితే ఇప్పుడే చెప్పారు హరీష్ గారు. ఈ వారాహి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు అన్ని ఈ రోజు అంటే 26వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా 10 రోజుల పాటు ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. మన యొక్క ప్రాంతంలో ప్రప్రథమంగా ఇదే మొదటిసారి మన గాజువాక కావచ్చు, వడ్లపూడి కావచ్చు, గోర్మపాలెం తదితర ప్రాంతాలన్నింటిలో కూడా ప్రప్రథమంగా ఈ సంవత్సరం మనం ఈ వారాహి నవరాత్రి పూజా మహోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 9 రోజులు కూడా అమ్మవారికి విశేష అర్చనలు, విశేష హోమాలు, విశేష అభిషేకాలు కూడా ప్రతినిత్యం కూడా అమ్మవారికి జరుగుతాయి. ఉదయం పూట హోమాలు, సాయంత్రం అంటే రాత్రి 7 గంటల తర్వాత నుంచి కూడా అమ్మవారికి అభిషేకం, అర్చనలు జరుగుతాయి. వారాహి అమ్మవారికి రాత్రికాల అర్చన చేయడం అనేది కల్పన ఉంది కాబట్టి అంత తెల్లవారుజాము 3, 4 ఆ ప్రాంతంకి 2, 3 ఆ ప్రాంతం కంటే జనాలు ఎవరు ఉంటారు కాబట్టి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత అంటే 6:30, 7 ఆ సమయం నుంచి అభిషేకం, అర్చన చేయడం చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు కల్పాలలో రాశారు కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ఉదయం పూట మండపార్చనలు, ప్రత్యేక హోమాలు, సాయంత్రం 7 గంటలకి అభిషేకం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అలాగే దశవిధ హారతులు, విశేష అర్చనలు, చతుర్వేద సృష్టి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం. అందులో భాగంగానే రేపు శుక్రవారం 2వ రోజు సందర్భంగా 108 మంది సుహాసినీలతోని 9 సార్లు మణి ద్వీపవర్ణ పారాయణం అనేది ఏర్పాటు చేసి
ఒక్కొక్క పారాయణకి ఒక్కొక్క రకమైన పుష్పాలతో అమ్మవారికి అర్చన చేసి ఒక్కొక్క రకమైన నివేదన సమర్పించి 9 పారాయణలు అయిన తర్వాత ఎవరైతే ముందుగా నమోదు చేసుకున్న సుహాశ్రీ 108 ఉన్నారో ఈ 108 మందికి కూడా సుహాశ్రీ పూజ చేయించి చీర, రవికెల గుడ్డ అంటే జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ, అద్దం, పౌడరు, కాటుక, సుమంగళ ద్రవ్యాలన్నీ కూడా మనమే ఇవ్వడం జరుగుతుంది. ఈ సుహాశ్రీ పూజకి ఎటువంటి రుసుము కూడా మనం తీసుకోవడం లేదు. ముందుగా ఎవరైతే నమోదు చేసుకున్నారో ఆ 108 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి సుహాశ్రీ పూజ చేయిస్తాం. మిగిలిన వాళ్ళందరూ కూడా కూర్చొని పారాయణ చేయొచ్చు. కాబట్టి అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం. ఒక రోజు మహాచండి, ఓ రోజు మహావారాహి, ఓ రోజు ప్రత్యంగిర, ఒక రోజు రాజశ్యామ, ఇలాగా ఇత్యాది పూజా కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 5వ తారీఖు సాయంత్రం మహాపూర్ణావతి విశేష ద్రవ్యాలు సుమారుగా ఒక 108 ద్రవ్యాలతో మహాపూర్ణావతి అనేది సమర్పించడం జరుగుతుంది.